ఏం నేర్చుకున్నారు అంటే కొత్త కదా మీరు సినిమా ఇండస్ట్రీ కొత్త నేర్చుకుందంటే ఏం లేదు. ఐ మీన్ హార్డ్లీ 10 days ఉన్నా నేను సెట్స్లో మేకింగ్ ప్రాసెస్ కొద్దిగా చూసిన ఈజీగా ఐడియా అవుతుంది. నేను మా 10 years నుంచి అదే డిస్కషన్ డైలీ 1 hour కాల్ అవుతుంది యూఎస్ నుంచి. Hello everybody, welcome to 3 Angry Boys. ఇవాళ వీడియోలో మనం గేమ్ చేంజర్ ను నట్షల్ చేయబోతున్నాం. ఓపెన్ చేస్తే కొన్ని పీడకలలో వచ్చి ఏపీ సీఎం నిద్రలేస్తాడు. సరే అని గ్రామోఫోన్ లో పాటలు ప్లే చేస్తాడు, అది కూడా స్టక్ అవుతా ఉంటది. మళ్ళీ గతంలో గోతులు తగిన తన క్యారెక్టర్ అంతా గుర్తొచ్చి తనకి హార్ట్ అటాక్ వస్తుంది. సో హీస్ అవేక్. అందుకే సుఖ నిద్ర కోసం చేయండి 3 Angry Boys కి సబ్స్క్రైబ్. సీఎం ని హాస్పిటల్ కి తీసుకెళ్లే టైంలో రోడ్డుకి బొక్క పడుతుంది. సర్లే అని బెడ్ మీద పడేసి పాడేలా మోసుకెళ్తుంటే జనాలు మాటలు వినలేక ఏడుస్తా ఉంటాడు. సింబాలిక్ గా ఉంటదని రోడ్డుకి బొక్క పెట్టాడు రా దేవుడు. సీఎం గుండెకి కూడా బొక్క ఉందేమో. హార్ట్ లో హోల్ పడింది. హాస్పిటల్లో ఆల్మోస్ట్ అవుట్ అయ్యే పరిస్థితిలో ఉంటాడు మనోడు. సర్లే పోయాడా అని మెషిన్ సౌండ్ చేస్తుంది. నెక్స్ట్ సీఎం నేనంటే నేను అని చెప్పి తన కొడుకులు కొట్టుకు వస్తా ఉంటారు. బట్ సర్ప్రైజ్ సీఎం ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ట్రైల్ బాల్ అయిపోయింది, సో ఆల్ రియల్స్ అంటాడు. పక్క రోజు నిద్రలేగానే ముసలోడికి పోస్ట్ నట్టు క్లారిటీ వచ్చేసి తన ఫ్రెండ్ ని పిలిచి, మామ తొందరగా ఇంటికెళ్ళి మంతెన సత్యనారాయణ చెప్పిన మోకెత్తిన గింజలు తినాలి పద. పనిలో పని సంవత్సరం జనానికి మంచి చేయాలి. ఓకే, నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. స్పాయిలర్ అలర్ట్. కట్టుపన్న ఉత్తరప్రదేశ్ రైల్వే ట్రాక్ ట్రైన్ చేసి ఆపేస్తారు 5 మంది. ఇంతలోనే ఫోన్, యారా ఎంత మంది పోయారు? 5 మంది. నీ అబ్బా మ్యాగీ జుట్టోడా, వాడు ఐపీఎస్ రా, నేను కొడతాడు చూడు. దేర్ ఎంటర్స్ హీరోయిన్ లుంగి. ఈ గుండోడి గుట్కా బిజినెస్ మనోడు ఐపీఎస్ గా ఉన్నప్పుడు ఆపేస్తాడు. బట్ హీస్ ఐఏఎస్ నౌ, సో హీ బ్యాంక్స్ రౌడీ గ్యాంగ్. గుండోడి బాస్ కి వీడియో కాల్ చేసి కమాన్ సియుఎం కమాన్ బాయ్, లేకపోతే ఇలా నీ ట్రైన్ రికిషి ముడ్డి కింద పడ్డోళ్ళలాగా నుజ్జే. సో బాస్ కమ్స్ ఇన్ హెలికాప్టర్. So leave him, take my helicopter. నా ఎక్స్ప్రెషన్స్ చూడు, భయపడుతున్నా. ఎట్టకారానికి ఏమి తీసుకోని మన హీరో ట్రైన్ టికెట్ ఇచ్చి హెలికాప్టర్ ఎక్కేస్తాడు. ట్రైన్ వచ్చే టైంకి కత్తితో కూరగాయలను కోసినట్టు తాడు కోసేస్తాడు. కట్టుపన్న హీరో ఇస్ ఇన్ ఏపీ విత్ వెల్కమ్ సాంగ్. రండే 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 దయచేయండి. ఈ పాటకే గేమ్ చేంజర్ లోది అప్డేటెడ్ వర్షన్. రామచా మచారా రామచా మచారా. ఎస్, బాత్రూమ్ లో ఎవడన్నా ఉంటే ఎట్టే పిలుస్తా నేను. రే వస్తుందిరా రారా. అండ్ పనిలో పని మనోడు ఇంటికి వచ్చేస్తాడు. మమ్మీ పెళ్లి చేసుకో ఉంటది, డాడీ ఏమో ఎస్ ఈ గోల్ వినలేక ధూప్ ధూప్ అంటాడు. కట్ టు పార్టీ, పార్టీ ఆఫీస్ లో మీటింగ్. జ్ఞానోదయమైన సీఎం అభ్యుదయం పార్టీ మీటింగ్ లో నవరంధ్రాలు మూసుకొని నవ్వుతో సేవ చేసుకొని ప్రజలకి ఎదవల్లారా, ఎదవ డీటీలు ఆపండి ఓకేనా. బట్ ఎదవ పనులు ఆపితే డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అంటాడు మన మోపిదేవి. ఎస్ ఈయనే, నేనే సీఎం 1 year, సో మూసుకొని వింటే బతికిపోతారు, లేకపోతే మొన్న నేను చచ్చిపోయినట్టు. కట్టుపన్న రోడ్డు మీద సైడ్ కి నడుస్తూ పిల్లకి సైడ్ కొడతాడు మన సత్యం, పాపులర్లీ నోన్ యాజ్ మంగళం సీను. మిస్అండర్స్టాండ్ చేసుకొని యాజ్ యూజువల్ గా జనాలు ఫెమినిస్ట్లు అయిపోయి సింగిల్ వేసేస్తారు మనోడికి. బట్ హీ షోస్ హిస్ ఐడెంటిటీ కార్డ్. ఎస్, ఇలా చూడాలి, ఇలా కార్డు చూపించాలి. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఈయన గారు కలెక్టర్ ఆఫీస్ లో బంట్రోట్ అనమాట. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు జిల్లాలో ముండమొప్పి పనులు చేసే వాళ్ళని పిలుస్తాడు. మీటింగ్ వచ్చిన వాళ్ళని కలెక్టర్ ఒకటే అడుగుతాడు, బట్ దే సే నో. కావాలంటే ముద్దు పెడతాం, ముద్ద మాత్రం పెట్టం అని అంటారు. అందరినీ రండి రండి అని హిందీలో తిట్టి బస్సు ఎక్కిస్తాడు మనోడు. ఫస్ట్ స్టాప్ అని చెప్పి బియ్యాన్ని కల్తీ చేసేవాడు గోడానికి వెళ్ళి మూపిచ్చేసి హితబోధ చేస్తాడు. లిటన్ తింటే చచ్చిపోతాం. ఆహా, ఎంత వినసొంపుగా ఉందరా ఆ పదం. అండ్ వాడి గోడౌన్ కి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ ని గాలిపటంలా ఎగరేస్తాడు. పైకి వెళ్లే పటమే, ఇది పందెం గెలిచే పటమే. నెక్స్ట్ మాల్ కి వెళ్ళి అక్కడ దెబ్బ సినిమా ఆడట్లేదని చెప్పి కోపంలో మాల్ గుల్చేస్తాడు. ఇలా బస్ ఎక్కి వార్నింగ్ ఇవ్వగానే కాలు పడేసుకుంటారు. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏం లేదు బొక్క. అండ్ ఇప్పుడు చిల్ అవుదామని తమ్ముడు పెళ్లిలో బ్రీజర్ తాగేసి తన లవ్ స్టోరీ అందరికీ చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్. లాంగ్ ఎగో ఇసుక మాఫియా మ్యాన్ అండ్ హీరో సేమ్ కాలేజ్ అనమాట. సో వాడు ఏదో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటుంటే వెళ్ళి కొట్టేస్తాడు, తగలెట్టేస్తాడు. అప్పుడే తెలుస్తుంది ఆ పచ్చని పొలాలు గంజాయి అని. బొత్తిగా గో గ్రీన్ అనేదే లేదు మన వాళ్ళకి. అండ్ బండి మీద హీరోయిన్ తన డాడీతో వెళ్తుంటే లిఫ్ట్ ఇవ్వలేదని చెప్పి సాగు కొడతాడు. బట్ ఇట్స్ మిస్అండర్స్టాండింగ్. స్టూడెంట్స్ తో మిస్బిహేవ్ చేశాడని చెప్పి హీరోయిన్ పప్పని కొట్టేస్తాడు. బట్ కొట్టాల్సింది ఇంకొకరిని. ఏమవుద్ది, కేసు అవుద్ది. సో హీరో ఈజ్ ఇన్ జైల్. బట్ ఆ యదవ సార్ గురించి తెలుసుకున్న దీపిక రామ్ కి బెయిల్ ఇస్తుంది. ఇప్పుడు బెయిల్
ఇవ్వడానికి రీజన్ ఇదే. ఈ ఫ్రెండ్స్ వెళ్ళి ఆవిడ దగ్గరికి, రామ్ చాలా మంచోడు కానీ కోపం వస్తే చెడ్డోడు. ఇదే మాట నా ఫ్రెండ్స్ కి నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఒక క్రష్ దగ్గర ఏదన్నా మాట్లాడండ్రా అంటే బేసిక్ గా హర్షకు అడిగారు, కానీ నిజంగానే అడిగారు. సో ఇలా అందరినీ కొడుతున్నాడు అని చెప్పి దీపిక సేస్ ఐ లవ్ యూ. రామ్ సేస్ వాట్? దీపిక సేస్ నాకు కోపం ఉన్న వాళ్ళంటే చాలా కోపం. అయితే కోపం వదిలేస్తా దీపిక. బట్ అదే టైం కి వెనల్ కిషోర్ బాబాయ్ దీపికని గుచ్చి 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 చూస్తా ఉంటాడు. అండ్ మన రామ్ వాడిని కొట్టి పోలీసులకి ఇస్తే దిస్ ఇస్ చిలక కోసి కాకెక్కిస్తా టు వెనల్ కిషోర్. అండ్ నా దీప్స్ కి కోపం వచ్చింది. ఆవిడకి ఇది ఇష్టం లేదని చెప్పి ధూప్ ధూప్ అంట. అలా బైక్ లో వెళ్తుంటే పాపం ఫైన్ కట్టమని పోలీస్ చెప్తే డాన్స్ కొడతాడు మనోడు. కోపరాప్ అంట ఇది. ఈ ఫ్రీ డాన్స్ షో ఎందుకు అంటే డాన్స్ చేస్తే కోపం తగ్గిపోద్దంట. అలా కొన్ని పనులు చేస్తా ఉంటాడు కోపం తగ్గడానికి. బట్ గంజాయి బాబాయ్ మనోడికి కోపం తెప్పించాలని చెప్పి జాకో అంటాడు. శ్రీమంతుడులో పాట జాకో జాకో రే జా, ఓ అది జాగోనా. కానీ మనోడికి కోపం రాదు. దీప్ సీజన్ లవ్ మీటర్ లో 100 అయిపోద్ది. బట్ తను వెళ్ళిపోగానే జాకో అన్నాళ్ళని జాగింగ్ చేస్తూ కొడతాడు మన రామ్. బట్ సర్ప్రైజ్ ఆ ఫైట్ క్లబ్ ని మన హీరోయిన్ దీపిక చూసేసింది. ఇప్పుడు హితబోధ స్టార్ట్ చేస్తుంది. ఐఏఎస్ అయితేనే పెళ్లి, లేకపోతే సియు. కానీ మన రామ్ కష్టపడి ఎగ్జామ్ రాస్తే 6 మార్కులతో ఐఏఎస్ 10 ఫైనల్. హీ మేడ్ ఇట్ బ్రో. రాముని చూసి నేర్చుకోండి. కెరీర్ కోసం కాదు, అమ్మాయి కోసం చదువుకోండి. End of flashback. బట్ హర్ష సేస్ నో నాట్ మీ, దిస్ హర్ష. అన్య నాకు ఈ కియారా తెలుసు. అది కియారా కాదరా కియారా, అదే అన్య నాకు తెలుసు. సో ఎక్కడ లేని హోప్ వచ్చేసింది మనోడికి కియారాని పట్టుకుందామని, ఐ మీన్ ఫైండ్ అవుట్ చేద్దామని. కట్ చేస్తే నైట్ సింగిల్ కార్ తో శాండ్ మాఫియా మీద రైడ్ కి వెళ్తాడు మనోడు. నైట్ అంతా టీ తాగేసి బో తిని మార్నింగ్ బ్రష్ చేసుకొని లారీ ఎక్కుతున్న కూలీలను అరెస్ట్ చేసి వాళ్ళ మీద గుండాస్ యాక్ట్ పెడతాడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వాళ్ళు మినిస్టర్ మనుషులు కదా, సో డైరెక్ట్ గా మినిస్టర్ ఇన్వాల్వ్ అవుతాడు ఈ కేసులో. సో ఈ ఫేస్ ఆఫ్ ముందు మందు దిగేసిన హర్ష మన దీపిక అడ్రస్ ఇస్తాడు. హీ గోస్ టు మీట్ దీపిక. బట్ ఈగో వల్ల తనని రమ్మంటే ఆయన రమ్మనని ఈవిడ అంటది. ఫైనల్లీ దీప్స్ ఈగో వదిలేసి దూప్ అనేసి కార్ దగ్గరకు వస్తే కార్ వెళ్ళిపోతా ఉంటది. కానీ మనోడు సైడ్ మిర్రర్ లోంచి చూసి వెనక్కి వచ్చేసి హగ్ చేసుకునే లోపు విజయనగరం కలెక్టర్ చేస్తాడు. ఆయనకి రూల్స్ చెప్పి కామెడీ చేసి సరిహద్దుతో పని చేసి పంపించేస్తాడు మన రామ్. ఇప్పుడు దీప్స్ ని దగ్గరికి తీసుకుని డీప్ హగ్ ఇచ్చి ధూప్ అంటారు ఇద్దరు కలిసి. నే మనిషిని కానే నిర్జీవపు రాజునులే, కంప్యూటర్ కాముడినే, పిల్లల్లోని ఎదనే మింగే సలహం సింహానే. అండ్ ఇప్పుడు మోపిదేవి తాగలేక ట్రైబల్స్ కల్చర్ ని ఆస్వాదిస్తా ఉంటే కలెక్టర్ గురించి చెప్తారు వచ్చి. ఇందాక మినిస్టర్ వర్సెస్ కలెక్టర్ ఫేస్ ఆఫ్ పాస్ చేశాం కదా, అది ఇప్పుడే అనమాట. మా వాళ్ళని జైల్లో వేసావుగా, కేసు తీసేయి లేకపోతే అయిపోతావు, ఆఫ్టర్ ఆల్ కలెక్టర్ అంతే. శంకర్ మార్క్ డైలాగ్. మై డియర్ ఐఏఎస్ ఆస్పిరెంట్స్ టేక్ నోట్స్. అండ్ మొత్తానికి రామ్ ఏం చెప్పాడంటే बाय बाय. నెక్స్ట్ దీపిక రామ్ కి ఒక ఆంటీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆమె మన సత్యం గారి లాగా సైడ్ కి ఉంటుంది. నో ఆయన మమ్మీ కాదు ఈవిడ, జస్ట్ అలా ఉంటది అంతే. పక్క రోజు మీటింగ్ కి ఆంటీని తీసుకెళ్తాడు మనోడు. అక్కడే సీఎం ఆవిడ్ని చూసి దండం పెడతాడు. అండ్ షీ బికమ్ స్ట్రైట్. అంటే ఎన్ని రోజులు స్ట్రైట్ కాదా అంటే కాదు, అంటే తలకాయ ఒకటే పక్కకు ఉంటది. ఎరా సత్యం ఉప్పేసుకున్నావా బీపీ నా కొడక. ఇప్పుడు కోపం పెరిగి మోపిదేవి తోసేసి పేటిఎం బ్యాచ్ అంటాడు. దట్స్ ఇట్. రామ్ మినిస్టర్ అని కూడా చూడకుండా తావు కొడతాడు చపాక్ అని. మోపిదేవితో సారీ చెప్పిస్తాడు సీఎం. అండ్ క్షమించండి అమ్మా అని చెప్పి వెళ్తా ఉంటే పోరా బట్టపూరి నాయాలా బోల్డెంగా అంటది ఆవిడ. అంతే, సీఎం మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు. రామ్ ని సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ అయిన హ్యాపీనెస్ లో నానా హైరానా పాట వేసుకుంటా ఉంటాడు దీప్. వందింతాలయ్యే నా అందం, నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం, నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతాలయ్యే నా సుగుణం, నువ్వు నా పక్కన ఉంటే మంచోన్నవుతున్నా మరి కొంచెం, నువ్వు నా పక్కన ఉంటే నానే దిన నానే దిన నానే దిన నా దీనా నానేనా. అండ్ సీఎం అవ్వాలని డాడీకి సిపిఆర్ చేసి బ్రతికిద్దాం అనుకుంటే ఆడు పోతాడు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. రామ్ పెళ్లి చేసుకునే టైంకి మినిస్టర్ చంపకి చేత్తో ముద్దు పెట్టాడని చెప్పి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అండ్ రామ్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్. ఇక్కడ సీఎం కి రైట్ హ్యాండ్ ఒకడు ఉంటాడు కదా, వాడు ఒక పెన్ డ్రైవ్ ఇస్తాడు. ఈ మోపిదేమి ఏమో గుండు చేసుకొని ఆయనకి కొరివి పెట్టే టైంకి పెన్ డ్రైవ్ లో వీడియో వచ్చేస్తుంది. గబ్బు అయిపోద్ది. రామ్ సీఎం అంటాడు ముసలోడు, దాంట్లో కొరివి అతనే పెట్టాలంటాడు. దట్స్ ఇట్. గుండుకి గీత, రామ్ వచ్చి కొరివి బెట. రాస బాలేదా సర్దుకోండి, ఈ సినిమాకి ఇదే ఎక్కువ. కట్ ఫ్లాష్ బ్యాక్ సైడ్ కి, అంటే సైడ్ కి మాత్రమే చూసి అంజలి ఆంటీ డ్రమ్స్ వాయిస్తా కొండదేవరా అంటది. There arrives Panna and he is social activist, but నాలాగే నత్తుంటది. రాజీవ్ అంకుల్ వచ్చి లెట్స్ పుట్ పార్టీ బ్రో. నా
నో ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్. బట్ సమ్హౌ కన్విన్స్ చేస్తాడు రాజీవ్ బాబాయ్ మన అప్పన్నని. ఆ పార్టీ పేరే అభ్యుదయం పార్టీ. నత్తి పెట్టుకొని సరిగ్గా మాట్లాడలేక బాధపడతా ఉంటాడు మనోడు. ఎనీవే ట్రై చేస్తాడు. అంటే మన అప్పన్న ఈజ్ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ, బట్ హి గెట్స్ ఎన్ ఐడియా. శ్రీకాంత్ వాయిస్ ని తన మాటగా చెప్పేస్తాడు. లాస్ట్ కి తన్నే సీఎం క్యాండిడేట్ చేస్తే డబ్బులు కమ్ముడు పోయి శ్రీకాంత్ అంకుల్ ముందు నుంచి వెన్నుపొడి చేస్తాడు. వావ్, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇదే సీన్ ని 4K విత్ డాల్బీ విజన్ లో చూసినందుకు రాజీవ్ బాబాయ్ కూడా చంపేస్తాడు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. మన అంజలి పాప అండ్ రామ్ పారిపోతారు చూసి. పార్టీ ఆఫీస్ లో రామ్ సీఎం అయితే నేనేమంటాను, నా నోట్లో లాలీపాప్ పట్టండి చీకుతా ఉంటాయి 24 గంటలు అని అంటాడు. లేదు 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 లేదు, వాడు సీఎం అయితే నేను అన్నమే తిన్ను, వాడిది మా కులం కాదు అంటాడు. కేసు వెనక్కి తీసుకుంటే వాడు సీఎం అవ్వాలి, కానీ నేను కేసు తీసుకొని నేను చిన్నపిల్లోని అని అంటాడు. సో ఫైనల్ గా గుండు బాస్ సీఎం అయిపోతాడు. రామ్ ని సస్పెండ్ చేస్తానే లోపు ఎలక్షన్ ఆఫీసర్ లాగా సిటీకి వచ్చేస్తాడు. ఐ ఆమ్ అన్ప్రిడిక్టబుల్ అనేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనోడు కరప్టెడ్ ఆఫీసర్స్ కావాలి, మంచోళ్ళు నాకు వద్దు అని చెప్పి ఆ రూమ్ లో ఉండే వాళ్ళందరినీ పంపించేసి సౌర్యాంగులను మాత్రమే ఉంచుకుంటాడు. డబ్బులు తీసుకోండి, బట్ 20,000 తీసుకోండి అని చెప్పి జనానికి చెప్తాడు. డబ్బులు పంచడానికి లారీలు వస్తాయి, వాటిని అన్నింటిని వదిలేసి లాస్ట్ లో ఒకే ఒక పెద్ద లారీని పట్టుకుంటాడు. అండ్ ఆ లారీ ఎవరిదంటే ఇదిగో ఈ బొడ్డు మీద బుర్రు బుర్రు అని ఊదే మగధీర మునిమాణిక్యం ఉంది. ఈయన వాయిస్ భలే ఉంటది బ్రో ఈ సినిమాలో. ఇప్పుడు ఓటింగ్ డే. ఒక బూత్ లో బూమ్ 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 అని బాంబు పేలద్ది, ఇంకా ఇంకొన్ని బాంబులు వేస్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి రిగ్గింగ్ కి పర్మిషన్ అడుగుతాడు మోపిదేవి. అంతే, ఎలక్షన్స్ డన్. మళ్ళీ ఫేస్ ఆఫ్. అసలు బాంబే పెట్టలేదని చెప్పి జోక్ చేసి అంటాడు. కానీ రిగ్గింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి తమ్ముడు శోభనం బెడ్ మీద అరేంజ్ చేస్తూ టెంప్ట్ అయిపోయి సాంగ్ వేసుకుంటాం మళ్ళీ. ఇప్పుడేమైంది చావే నన్ను చూసి భయపడుతుంది, భయమంటే చెల్వని నన్ను చూసి. పాట అయిపోయాక మోపిదేవి ఏమో రామ్ మీద కేసేస్తాడు. అతని డాడీ పార్టీ కోసం పనిచేస్తున్నాడు సార్, ఈడు ఎలిమినేట్ హిమ్. ఈవిడ మమ్మీ కాలండి DNA టెస్ట్ చేయండి సార్. ఆవిడకి మతిస్థిమితం లేదు సార్, ఐఎమ్ నాట్ హర్ సన్. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. సో మమ్మీ DNA టెస్ట్ చేస్తే ఎక్కడ దొరికిపోతాడో కొడుకు అని చెప్పి యాసిడ్ లో జంప్ చేస్తుంది. ఎస్, షీ గెట్స్ ఒలింపిక్ రికార్డ్. అండ్ రామ్ జాబ్ కూడా పోదు. కౌంటింగ్ డే రోజు వచ్చేస్తుంది. గొడవ చేసి దొమ్మి కేసులో కౌంట్ లో పోద్ది అంటాడు మనోడు. ఆ ఓటు స్లిప్ ఉండే బాక్స్ లేపేద్దామని ప్లాన్ వేస్తాడు మోపిదేవి. బట్ ఫస్ట్ లో గుట్కా గుండెడు హెల్ప్ తీసుకొని ప్రొక్లైనర్ తో రౌడీలను ఎగరేస్తాడు మన రామ్. బట్ మోపిదేవి వచ్చి లోపల దూరేస్తాడు. రామ్ చేయని అరటి పండులోకి కడ్డీలు దూర్చినట్టు దూర్చేస్తాడు. బట్ రామ్ సేస్ ఐ డోంట్ కేర్ అండ్ లాఫ్స్. బలైనవుతాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లేచొచ్చి మోపిదేవిని చంపబోయే లోపు దీపికా సేస్ ధూప్. సో ఆగిపోయి దాన్ని వీక్షిస్తున్న మిగతా వాళ్ళందరికీ డిసప్పాయింట్మెంట్ కి గురి చేస్తాడు మనోడు. చంపలా పాపం. అండ్ విత్ దిస్ ప్రజా అభ్యుదయం పార్టీ గెలిచి రామ్ ని సీఎం చేస్తే హీ సేస్ అందరికి ఇల్లు కట్టిస్తా గవర్నమెంట్ ప్లేస్ లోనే, ఫ్రీ హెల్త్ ఫ్రీ ఫుడ్, బట్ ఓటేస్తేనే. ఇంతకీ మీరు ఓటేసారా? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మెసేజ్, బిగ్గెస్ట్ బడ్జెట్ మెసేజ్. 450 కోట్ల బడ్జెట్ మెసేజ్. గేమ్ చేంజర్ చూసాను. బాధపడాలో ఏజెంట్ ఓటీటీలో కదులుతున్నాడని ఆనందపడాలో అర్థమే కావట్లా. మీలో ఏజెంట్ నచ్చలు ఎంతో మందికి కావాలో చెప్తే అన్ని వద్దులే, ఎవడో ఒకటి ఏజెంట్ అని కామెంట్ పెట్టండి. కనీసం 200 లైకులు వస్తే ఆ కామెంట్ కి నెక్స్ట్ వీడియో ఏజెంటే. ఓకేనా? వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో